అండ్ ఇక్కడ స్టోరీ ఉంటుంది అండ్ ఒక చిన్న స్టోరీ లైన్ గా ప్రిపేర్ చేశాను ఇక్కడ. అండ్ టోటల్ స్టోరీ ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ గేమ్ డిస్ప్లే చేస్తాను. అండ్ ఒకసారి మీరు ఇద్దరు వచ్చేసి అండ్ ఇది మంచిగా సార్ ఫైన్ సార్. నాకు వచ్చింది థ్యాంక్ యూ. అండ్ నేను వాగ్దే కాలేజ్లో బీటెక్ చేశాను. అండ్ బీటెక్ చేసినప్పటి నుంచి నాకు ఫ్రీ ఫైర్, పబ్జీ ఇలాంటి గేమ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఏదో ఒక రోజైనా ఇలాంటి గేమ్ క్రియేట్ చేద్దామని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ ఉండే. దానికోసం అనేసి నేను 1 year నుంచి గేమింగ్స్ ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి అని చెప్పేసి ట్యూషన్ కోర్సెస్ అని తీసుకున్నాను. అండ్ దీనివల్ల నాకేంటంటే మన ఇండియన్ మైథాలజీ గురించి గేమ్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఒక థాట్ వచ్చింది. అండ్ మన ఇండియన్ మైథాలజీ పురాణాలు అనేది బేస్ చేసుకున్నామంటే మనకి దాని గురించి పిల్లలకు కానీ ఇంకా పెద్దలు కానీ దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసేట్ ఉంటుంది. అండ్ ఒక తెలియని న్యూస్ గురించి ఇంకా తెలియని సంఘటనల గురించి మనం ఎక్స్ప్లోర్ చేసేట్టు ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న సంఘటన తీసుకుని దాని దగ్గర నేను గేమ్ డిజైన్ చేశాను. దాని పేరే ఎన్విరో. అండ్ ఇది టోటలీ ఇండియన్ మైథాలజీ గురించి తీసాను గేమ్. అండ్ ఇండియన్ హిస్టరీ నుంచి మన ప్రెసెంట్ ఉండే జనరేషన్స్ గురించి కవర్ చేసే గేమ్ ఇది. అండ్ రెండింటిని ఒక బ్రిడ్జ్ లాగా కవర్ చేసి ఒక సొల్యూషన్ క్రియేట్ చేసే గేమ్ ఇది. అండ్ హిస్టరీలో ఎప్పుడైతే మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో ఆ ప్రాబ్లమ్స్ ని దానికి ఇన్నోవేటివ్ గా ఐడియాస్ తో జనరేట్ చేసి ఒక సొల్యూషన్ క్రియేట్ చేద్దామని చెప్పేసి దానికోసం నేను ఒక న్యూ జనరేషన్ గేమ్ ని క్రియేట్ చేశాను బేస్డ్ ఆన్ ఇండియన్ మైథాలజీ. అండ్ దాని పేరే ఎన్విరో. అండ్ నేను దీనికి యూజ్ చేసిన ప్లాట్ఫామ్ వచ్చేసి అన్రియల్ ఇంజిన్. అండ్ ఇది ప్రెసెంట్ అయితే ప్లే స్టోర్ లో అయితే అవైలబుల్ లో ఉంది. అండ్ ప్లే స్టోర్ అవైలబుల్ లో ఉంది. అండ్ సంథింగ్ ఏంటంటే ఇంకా నేను యాప్స్ కూడా నేను అప్లై చేశాను, రీసెంట్గా వచ్చేస్తుంది. అండ్ ఇది ఎన్విరో అనేసి ఈ గేమ్ అనేది మనకి పజిల్స్ కానీ ఇంకా యాక్షన్ థ్రిల్లింగ్ గేమ్స్ లాగా ఇంకా ప్లేయర్ కి బోర్డు కొట్టుకోకుండా అండ్ చాలా ఇన్నోవేటివ్ గా ఉండే గేమ్ లాగా మీకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ప్రతి స్టూడెంట్ కానీ ఇంకా చిల్డ్రన్స్ కానీ ఎవరైనా కానీ. ప్రియమైన పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారము. ఈరోజు ప్రొద్దుటూరులో ఒక యువ ఇంజనీర్ కాశీ వరకు నరసింహ ప్రసాద్ నూతనంగా ప్రారంభించినటువంటి ఒక యాప్ను ఈరోజు ప్రారంభిస్తున్నాడు. దాని సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నరసింహ ప్రసాద్ ప్రొద్దుటూరు వాసి. ప్రొద్దుటూరుని ఈ యొక్క వాగ్దేవ్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు. ఈ ప్రసాద్ ఎవరో కాదు, మన సుప్రసిద్ధ కవి కాశీవరపు వెంకట సుబ్బయ్య యొక్క కుమారుడు. కాశీవరపు వెంకట సుబ్బయ్య మంచి కవిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ప్రస్తుతము నరసింహ ప్రసాద్ ఒక ఇన్నోవేటివ్ గా అంటే కనుక మన ఊరి నుంచి ఒక గేమ్ను తయారు చేశాడు. అది ఒక పురాణ సంబంధంగా ఎన్విరో అనేటువంటి ఒక గేమ్ను తయారు చేశాడు. ఈ గేమ్ ఎంతో పిల్లలు ఆడుకోవడానికి పెద్దలు ఆడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది పురాణ సంబంధంగా దానిని రూపొందించడం జరిగింది. ఇది ఎంతో దానివల్ల పంచభూతాలను బేస్ చేసుకొని దాన్ని ఆ గేమ్ ఆడేది విధానము ఆయన ఏమిటి అనేది ఆయన వివరిస్తాడు. ఇప్పుడు ప్రసాద్ను